హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇదైతే యాదగిరిగుట్టకి వెళ్ళే రోజు అనమాట. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు ఈవినింగ్ 4 అయిపోయింది. యాక్చువల్గా 3కి వెళ్ళాలి అనుకున్నాం, బట్ మేము స్టార్ట్ అయ్యే లోపు 4:30 ఇంటికాడే అయిపోయింది. ఏముంది, ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది. ఎక్కడికైనా వెళ్దాము అంటే అందరు ఫ్యామిలీస్ ఏమో కానీ మా ఫ్యామిలీలో ఒకరు వస్తా అంటారు, ఒకరు కొద్దిగా ఆలోచించి చెప్తా అంటారు, తీరా వెళ్ళే టైంకి రాను అంటారు, లేదా వస్తా అంటారు. నీ కన్ఫ్యూజన్స్ ఇందులో సరిపోదన్నట్టు నేను ఒక దిక్కు మొబైల్ మర్చిపోవడము, లేదా ట్రైపాడ్ మర్చిపోవడం, ఇలా ఏదో ఒకటి జరిగిందనమాట. అందుకే టైం అయితే అంత గడిచిపోయింది. ఇంకెళ్ళే దారిలో మా హస్బెండ్ అయితే ఇవి ఉప్పల్లో కేవీ స్కూల్స్ గురించి ఉన్నాయని చూపిస్తున్నారు. సో అదైతే క్యాప్చర్ చేశాను అనమాట. మా బాబుని కేవీ స్కూల్లో చదివించాలి అనేది నేను అనుకుంటున్నాం. బికాజ్ అందులో స్టడీ కూడా బాగుంది. ఇంకోటి పిల్లలకి ఎక్కువ టార్చర్ ఉండదు స్టడీ గురించి అని చెప్పేసి. కాకపోతే కేవీ స్కూల్ గురించి మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. అది ఎక్కువ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకే వస్తుంది. 20% మాత్రమే మనలాగా ప్రైవేట్ ఎంప్లాయీస్కి అయితే ఉంటాయి సీట్స్. కాకపోతే ఏంటి అంటే ఆ స్కూల్లో జాయిన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా హోమ్ నుంచి స్కూల్కి 5 కిలోమీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ మాత్రమే ఉండాలి. 2 కిలోమీటర్స్ అనమాట. సో అలాంటి వాళ్ళకే ఆ స్కూల్లో అడ్మిషన్స్ అయితే ఉంటాయి. సో ఇంకా అలా కొంచెం క్యాప్చర్ అయితే చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది. ఎక్కడికైనా వెళ్తున్నాము అని అంటే వెళ్ళే రోజున్న హ్యాపీనెస్ తిరిగి ఇంటికి వచ్చే రోజు అయితే అస్సలా ఉండదు కదా. సో నాకు అంతే అనమాట. వెళ్ళే రోజు ఎంత అయితే ఎగ్జైట్మెంట్తో వెళ్తామో వచ్చే రోజు కొంచెం నీరసపడిపోయి అయితే వస్తామన్నమాట. ఎందుకో తెలీదు, వెళ్ళేటప్పుడు ఆ హ్యాపీనెస్సే వేరనమాట. కాకపోతే మేము వెళ్ళడం ఈవినింగ్ అయిపోయింది కదా, చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. యాక్చువల్గా మేము ఇక్కడ నుంచి స్వర్ణగిరి వెళ్ళాలి అండ్ యాదగిరిగుట్ట కూడా నైటే దర్శనానికి వెళ్ళిపోవాలి అనుకున్నాము. ఎందుకంటే లైటింగ్స్తో మేము ఎప్పుడు నైట్ టైం అయితే వెళ్ళలేదు. కాకపోతే కుదరలేదు. ఈ ట్రాఫిక్ వల్ల స్వర్ణగిరి వెళ్ళేసరికి మాకు 7:30 ఏమో అయిపోయింది. 9 టెంపుల్ క్లోజ్, యాదగిరిగుట్ట కూడా క్లోజ్ అనమాట. పైకి వెళ్ళనివ్వరంట. ఇంకేం చేస్తామని చెప్పేసి ఇక్కడ నుంచి స్వర్ణగిరికి వెళ్ళి అక్కడ ప్రశాంతంగా మొక్కుకొని ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని ఆ తర్వాత యాదగిరిగుట్టకి స్టార్ట్ అయ్యామన్నమాట. సో నేను ఈ ఫ్రైడే నుంచి సాటర్డే వరకు తీసిన వీడియో చాలా ఫుటేజ్ అయిపోయింది. అరౌండ్ 45 మినిట్స్ 50 మినిట్స్ వస్తుంది. సో అంతసేపు వీడియో పెట్టినా యూజ్ ఉండదు, పెద్దగా ఇంట్రెస్ట్గా చూడరనమాట ఎవ్వరు. సో అందుకనే పార్ట్ 1 పార్ట్ 2 కింద 2 వీడియోస్ అయితే డివైడ్ చేసుకున్నా. సో ఇక్కడ మనకు యాదగిరిగుట్ట వెళ్ళేంత వరకు అయితే వీడియో ఉంటుంది. ఆపై నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుందన్నమాట. ఇంకా వెళ్తూ ఉన్నాం కదా అని చెప్పి ఇంకా టీకి అయితే ఒక పక్కన అయితే ఆపాము. అరౌండ్ సిటీ దాటిన తర్వాతకి ఇంక ఈ టీ దాబాకి అయితే వెళ్ళేసి చక్కగా టీ బిస్కెట్స్ తినేసి మళ్ళీ అయితే ఆటోలో ఎక్కి కూర్చొని ఇంకా స్నాక్స్ అయితే తింటున్నాము. ఇలా ట్రావెల్ చేసేటప్పుడే ఇంకెక్కువ ఆకలేసేస్తుంది కదా. సో అలా అనమాట. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇలా స్నాక్స్ అయితే తింటూ ఉండి అక్కడక్కడ వీడియో క్యాప్చర్ చేశాను. పెద్దగా ఏమీ షూట్ చేయలేదు, ఎందుకంటే అందరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికే కదా బయటికి వెళ్ళింది. ఇలా మరీ వీడియోసే తీస్తూ ఉంటే అందరితో ఉండడం కష్టం అని చెప్పేసి కొద్దిగా అలా వీడియోస్ తీస్తూ కొంచెం అయితే ఎంజాయ్ చేశాను. కానీ చాలా బాగా జరిగింది ట్రిప్. కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. అది ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇంటికి వచ్చామే కానీ కొంచెం మంచిగా అయితే లేదు ఇంటికాడ పరిస్థితి. ఏమైంది ఏంటి అనేది ప్రతి ఒక్కటి నేను వీడియోస్లో చెప్తూ ఉంటాను. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ అండి. ముందు నైట్ అయితే అయిపోయింది. ఇంకా నైట్ టైం అయితే తెలిసిందే కదా, అసలు వీడియో తీయడానికి కూడా ఎక్కువగా పాసిబుల్ అవ్వదు. ఇలా బండి లైట్సే మనకు ఫ్రంట్ వచ్చేస్తున్నాయి. యాక్చువల్గా ఈ పైన ఇది కట్టకపోయి ఉంటే నించొని చక్కగా తీసేవాళ్ళము, బట్ వర్షం వస్తుందేమో అని అంకుల్ అలా కట్టారంట. సో మేము ఎప్పుడు వెళ్ళినా ఇదే ఆటోని తీసుకెళ్తాం, మాకు సెట్ అయిపోయింది. సో ఇంక ఈసారి కూడా ఇదైతే తీసుకున్నాము. ఎవరికైనా ఎంత అయింది ఏంటి అనేది కూడా కావాలి అంటే కామెంట్ చేయండి, నీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా. ఇంకా మొహాలు అయితే ఇలా ఉన్నాయి ప్రజెంట్. ఇంకా మరి స్వర్ణగిరిలో దర్శనం అయ్యాక ఇలా మారుతాయి అన్నది తెలీదు. ఎంతైనా ట్రావెల్ చేసేటప్పుడు ఏ పెయిన్ తెలీదు, చేసేస్తాము. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇంటికి వచ్చాక అన్నీ బయటపడతాయి అన్నమాట. సో ఏమైంది అనేది చెప్తాను ఖచ్చితంగా. ఇంక ఇక్కడైతే టోల్ గేట్ వచ్చింది. ఇంకా నెక్స్ట్
నెక్స్ట్ స్వర్ణగిరికి అయితే రీచ్ అయిపోయాము. అసలు టెంపుల్ వైబ్స్ చూడండి ఎంత బాగున్నాయో, ఫుల్ ఆఫ్ లైటింగ్స్. సేమ్ యాదగిరి గుట్టలో కూడా ఇవే లైటింగ్స్తో అయితే మనకు టెంపుల్ డెకరేట్ చేస్తారు కదా. సో ఇది వచ్చేసి చాలా దూరం నుంచి క్యాప్చర్ చేసా. అసలు మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం చీకటే, ఆ లైట్స్ వెహికల్ లైట్స్ తప్ప మనకి ఇంకేమీ కనిపించట్లేదు. సో ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళిపోవాలి. స్వర్ణగిరి అండ్ టెంపుల్ అని ఎంట్రన్స్ బోర్డు ఉందా, అది కూడా పాపం విరిగిపోయిందనమాట. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇంకా డెకోర్ వే అంతా చాలా బాగుంది. కాకపోతే మేము నైట్ టైం వెళ్ళాం కదా, సో నాకు క్యాప్చర్ చేసుకోవడానికి లేదనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కూడా చాలా చీకటి ఉంది చూడండి. అక్కడక్కడ స్ట్రీట్ లైట్ ఉన్న దగ్గర మాత్రమే, వెహికల్స్ లైట్ ఉన్న దగ్గర మాత్రమే మనకు లైటింగ్ అయితే వస్తుంది. అంటే ఏంటి అంటే ఆ మెయిన్ రోడ్ నుంచి టెంపుల్కి వెళ్ళే దారి కూడా సరిగ్గా లేదు, అసలు రోడ్ వేయలేరు అనుకుంటా. ఎత్తుల పల్లాలు అలా అయితే ఉన్నాయి. ఇంకా చూడండి దూరం నుంచే ఎంత బాగా కనిపిస్తుందో. నేనైతే చాలా ఎక్సైట్ అయ్యాను. కట్టినప్పటి నుంచి నేను స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళిందే లేదు, ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడే వెళ్ళాను అనమాట. సో మొత్తానికైతే టెంపుల్ దగ్గరికి ఎంట్రీ అయితే ఇచ్చేసాము. అసలు నాకైతే కొద్దో గొప్ప తిరుపతి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఆ వెంకటేశ్వర స్వామిని చూడగానే అయితే నేను ఇంకా తిరుపతికి వెళ్ళాలని బీభత్సంగా ఫిక్స్ అయిపోయాను. అంతలా అనిపిస్తుంది అనమాట. సో చూడండి ఫేస్లు అయితే ఇలా ఉన్నాయి, జుట్టు మొత్తం గజ్జిబిజ్జి అయిపోయింది. ఇంకెలాగో ఫొటోస్ దిగుతాం కదా అని కొంచెం అలా పైన అయితే అల్లేసుకొని దిగామన్నమాట. స్వర్ణగిరిలో ఏంటి అంటే పువ్వులు పెట్టుకోవద్దు, షార్ట్స్ వేసుకొని రావద్దు, ఇలా కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. కాకపోతే మేము నైట్ టైం వెళ్ళడం వల్ల అంతగా అయితే పట్టించుకోలేరు. కాకపోతే ఈ రూల్స్ అయితే పెట్టారనమాట. సో చూస్తున్నారు కదా టెంపుల్ ఎంత బాగుందో, అసలు చాలా పెద్దగా ఉంది. నేనైతే చెప్తున్నానుగా చాలా అంటే చాలా ఎక్సైట్ అయ్యాను. ఇంకా ఆటోలో నుంచి అయితే దిగాము. కొద్ది దూరం మనం వీడియో అయితే తీసుకోవచ్చు, ఆ తర్వాత మొబైల్ అయితే కౌంటర్లో ఇచ్చేయాలన్నమాట. సో యాక్చువల్గా నేను ఏ టెంపుల్కి వెళ్ళినా ఫొటోస్ వీడియోస్ తీయాలంటే చాలా భయము. నేను అసలు ఫోన్ తీసుకెళ్ళా, బట్ ఇప్పుడు వ్లాగ్ చేయాలి కాబట్టి మొబైల్ తీసుకొని వెళ్ళామన్నమాట. పర్ మొబైల్కి 5 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇంకా ఫొటోస్కి మా హస్బెండ్ ఫోన్, వీడియోకి నా ఫోన్, ఇద్దరు ఫోన్స్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ మనకు ఎంట్రన్స్లోనే శ్రీవారి పాదాలు అయితే ఉంటాయి. సో ఫస్ట్ మనం ఇక్కడ దర్శనం చేసేసుకొని లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. ఇంక అందరు మొక్కేసిర్రు. నెక్స్ట్ నేను మొక్కుతున్నా. మా పెద్దనాన్నకు ఫోన్ ఇచ్చాను, వీడియో దీవా నాన్న అని. తను వీడియో తీస్తున్నారు, నేనైతే మొక్కేసుకున్నాను. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి. ఇంక ఇక్కడ వెళ్ళే దారిలోనే మనకు కొబ్బరికాయలు, పువ్వులు ఇవైతే అమ్ముతున్నారు. చాలామంది ఇక్కడ శ్రీవారి పాదాల మీద కాయిన్స్ కూడా నించోబెడుతున్నారు. కాకపోతే ఇది మనకు లోపల సపరేట్ ఉంది కాయిన్స్ నించోబెట్టడానికి. సో నేనైతే నించోబెట్టాను, బట్ అప్పుడు నా దగ్గర ఫోన్ లేదు, సో వీడియో తీయడానికి కుదరలేదన్నమాట. సో చక్కగా నించుందండి. 1 రూపీ కాయిన్ పెట్టా. అందరు 5 రూపీస్ పెడుతున్నారు, కానీ 5 రూపీస్ కొంచెం లావు ఉంటుంది, ఈజీగా నించుంటుంది. 1 రూపీ కాయిన్స్ అలా కావు కదా. కాకపోతే 1 రూపీ కాయిన్ నించోబెట్టా. నేను కోరుకున్న కోరిక త్వరగా నెరవేరితే మళ్ళీ ఖచ్చితంగా టైం చూసుకొని మరీ స్వర్ణగిరికి వెళ్ళాలని ఫిక్స్ అయ్యి మొక్కుకొని అయితే వచ్చాను. ఇక్కడ కొబ్బరికాయ అయితే తీసుకొని ఇంకా పైకి అయితే స్టెప్స్ అయితే ఎక్కేస్తున్నాము. సేమ్ ఇక్కడ కూడా తిరుపతిలో ఎలా అయితే మెట్లు ఎక్కుతారో బొట్లు పెట్టి పూజలు చేస్తూ, అలా కూడా మొక్కుకొని అయితే పెడుతున్నారనమాట. సో ఇంకా స్టెప్స్ అయితే ఎక్కేస్తున్నాను. ఒక్కసారి టెంపుల్ వైబ్స్ అయితే చూపిస్తాను మీకు ఎక్కిన తర్వాతకి మొత్తము. ఇంకా ఆ తర్వాతకైతే నా దగ్గర ఫోన్ లేదనమాట. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాతకే మిగతా ఫుటేజ్ అయితే షూట్ చేశాను. సో టెంపుల్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అసలు నైట్ 8 అయినా కూడా పబ్లిక్ అయితే ఇంతగానం ఉన్నారు. యాక్చువల్గా ఏమంటారు, యాదగిరిగుట్ట నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు వెళ్ళాల్సింది. కాకపోతే అది సాటర్డే వస్తుంది, దట్టు సాటర్డే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఫ్రైడే రోజు నైటే వెళ్ళామన్నమాట. సో మా వాళ్ళైతే అందరు కాలు కడుక్కొని నించుంటున్నారు. అక్కడక్కడ మనకి ఇలా వాటర్వి కూడా పెట్టారు. ఎలా వస్తున్నాయి ఏంటి అని నేను తెగ అబ్జర్వ్ చేసి చూసిన అనమాట. సో చాలా బాగా అయితే అనిపించింది. ట్రిప్ని బాగా ఎంజాయ్ చేశాము. కానీ ఎండ్ ఆఫ్ ద డే కొన్ని అయితే ఇన్సిడెంట్స్ జరిగాయి, అవి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో ఇంక ఇక్కడైతే కాళ్ళు అయితే కడిగేసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. సో అది వచ్చేసి లైన్ కనిపిస్తుంది కదా, అది మనకి దర్శనం లైన్ అనమాట. సో ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఫోన్ ఎక్కడి వరకు యూజ్ ఉండేది నాకు కూడా తెలియదు కదా, అందుకే భయపడుతూ వీడియో అయితే తీసాను. సో ఇంక ఈ కౌంటర్లో అయితే మొబైల్ అయితే అప్పచెప్పేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాం. ఇది వచ్చేసి తిరిగి బయటకు వచ్చిన తర్వాతకనమాట.
సో ఇంకా ఏం జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో ఇంతవరకు చూసారు అంటే వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. ఇన్ కేస్ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో దట్ నేను ఏ నోటిఫికేషన్స్ పెట్టినా మీకైతే వస్తాయి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ లొకేషన్ అయితే బీభత్సంగా నచ్చింది. అందుకే అందరం ఫొటోస్ అయితే దిగేసాము, కొన్ని రీల్స్ కూడా తీసుకున్నాము. సో అవన్నీ నేను షార్ట్స్ ద్వారా అయితే మీ అందరికీ షేర్ చేసుకుంటా. సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ప్లీజ్ అండి, ఓపికతో ఇక్కడి వరకు చూశారు కదా వీడియోని. మరి వీడియో నచ్చితే లేట్ చేయకుండా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, స్వర్ణగిరిలో పెద్ద గంట చాలా ఫేమస్ కదా, కాకపోతే ఏమైందో తెలీదు, మరి ఎందుకు ఇది కట్టేసి ఓపెన్ చేయలేరో తెలీదు. బట్ ఇందులో గంట లేదు, ఓన్లీ కొట్టలేం మనం, జస్ట్ చూడ్డానికే ఉందన్నమాట. సో ఏం జరిగిందో మనకి తెలీదు. నేను మెయిన్గా గంట ఉందేమో కొడదామన్నట్టు వెళ్ళా, అంటే 3 times తగిలితే కోరుకున్న కోరిక నెరవేరుతుంది అని విన్నానమాట. అది మొత్తం క్లోజ్ అయిన తర్వాత నాకైతే రావడం కుదిరింది. సో ఇదైతే చాలా అంటే చాలా బాగుంది కదా అసలు. ఫస్ట్ పైనుంచి చూసాము, తర్వాత కింది నుండి అయితే వెళ్ళి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఇక్కడ కూడా. కానీ నాకు మెయిన్గా ఇక్కడ బాధ అనిపించింది ఏంటి అంటే, ఇంకొంచెం ముందెళ్ళేది ఉండేనేమో అనిపించింది అనమాట. అరౌండ్ క్లోజ్ చేసే టైంకి వెళ్ళాం కదా, ఇంకప్పటికే అందరినీ తరిమేస్తున్నారు ఇంకా గుళ్ళో నుంచి. సో చూడండి, ఇక్కడ చాలా వీడియోస్ ప్లాన్ చేసుకున్నా బట్ కుదరలేదు. అండ్ కాయిన్స్ చూస్తున్నారు కదా, అసలు ఆ స్టెప్స్ వరకు వేసేసారండి, ఎన్ని కాయిన్స్ అసలు. సో చూడండి, వాటర్లో ఎంత బాగున్నాడు దేవుడు, దేవుని మీద కూడా మొత్తం కాయిన్సే ఉన్నాయన్నమాట. సో ట్రిప్ అయితే బాగా జరిగింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి అని చెప్పాను కదా, అవి నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సారీ 2 times చెప్పాను అనుకుంటాం, మళ్ళీ డిలీట్ చేస్తే మొత్తం గజిబిజి అయిపోతుందని వాయిస్ ఓవర్ డిలీట్ చేయకుండా అలానే ఉంచేసాను. సో మళ్ళీ ఈ స్వర్ణగిరి నుంచి యాదగిరి గుట్టకైతే స్టార్ట్ అయిపోయాం మేము. సో ఈ వీడియో అయితే ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను. అక్కడ దిగిన తర్వాతకి రూమ్ ఏం తీసుకున్నాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. ఇప్పటికే ఇంక ఓపిక అయితే అయిపోయిందనమాట. సో వెళ్ళి తినేసి పడుకోవడమే, ఇంకెక్కడికి తిరిగేది లేదు. యాక్చువల్గా అయితే ఒక రౌండ్ వేద్దాం అనుకున్నాం యాదగిరిగుట్ట సైడ్, కాకపోతే ఇంకా నీరసపడిపోయాం. ఎంతైనా ట్రావెల్ చేస్తే కొంచెం నీరసం వస్తుంది కదా, సో అందుకనే ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నా. బాయ్.